గోదావరి నది అంత్య పుష్కరాలకు ఎంతో విశిష్టత ఉంది. గలగలా పారే అఖండ గోదావరి అణువణువు పులకిస్తుంది, ఆత్మీయంగా పలకరిస్తుంది. దేశంలోని 12 నదుల్లో ఎక్కడా లేని విశిష్టత గోదావరి సొంతం. పుష్కరాలు జరిగే ఏడాది చివర్లో గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. గోదావరి నది ప్రత్యేకమైన అంత్య పుష్కర వేడుకపై ప్రత్యేక కథనం. పుష్కరాలు జరిగే ఏడాదిలో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగాను, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగాను నిర్వహించడం గోదావరి ప్రత్యేకత. పురాణ కాలం నుంచి పూర్వీకులు అనుసరిస్తున్న విధానమిది. గోహత్య నివారణార్థం గౌతమి మహర్షి తపమాచరించడంతో పరమేశ్వరుని జటాజూటం నుంచి గోదావరి భువికి వచ్చిందని పురాణ కథనం. బృహస్పతితో పాటు పుష్కరాలు జరిగే 12 రోజులు 84 కోట్ల మంది దేవతలు ఈ నదిలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అనాదిగా వస్తున్న ఈ ఆచారం ప్రకారమే అప్పటి మునులు, పండితులు పుష్కరాలకు అంతం ఉండాలి కనుక ఏడాది చివరిలో 12 రోజులను అంత్య పుష్కరాలుగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. గురుడు ప్రతి సంవత్సరంలోనూ మేషాది మీన పర్యంతం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం ఉంటాడనమాట అండి. అయితే సింహరాశిలోకి ప్రవేశించేసరికి ఇక్కడ మనకి గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ప్రాయశ్చిత్తం కలిగేటటువంటి పావన పునీతమైనటువంటిది గోదావరి గనక మనకి గోదావరి నది 365 రోజులులో ఈ చివరి 12 రోజులు కూడా ఈ గోదావరి నదికి అంత్య పుష్కరాలు అనేవి ఏర్పడుతున్నట్లుగా పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలు అందరూ కూడా ఇక్కడ మనం ఈ ఆచారాన్ని వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఏడాది పొడవునా రోజు 2 గడియల పాటు పుష్కరుడు గోదావరిలో ఉంటాడని పండితులు చెబుతున్నారు. నర్మదా తీరంలో తపస్సు చేయడం ఫలదాయకమని, గంగా తీరంలో మరణించడం వల్ల ఉత్తమ సద్గతులు ప్రాప్తిస్తాయని, కురుక్షేత్రంలో దానం చేయడం పుణ్యదాయకమని నానుడి. గోదావరి తీరంలో స్నానమాచరించడం వల్లే ఈ 3 ఫలితాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. దశరథ మహారాజు నిద్రిస్తూ ఉండగా మంచంపైనే చనిపోయాడు. ప్రాణం పోయే ముందు దర్భగడ్డిపై పడుకోబెట్టాలని, మంచంపై చనిపోవడం దోషమని అంటారు. దోష పరిహారార్థం రాముడు గోదావరిలో స్నానమాచరించి దోష నివృత్తి చేసుకున్నాడని ప్రతీతి. మిగతా నదుల్లో ఆ 12 రోజులు మాత్రమే ఆ గురుడు ఆ నదుల్లో వసిస్తారు. ఏమండి, మన నదిలో ఈ సంవత్సరం పొడుగుని నివసిస్తారు. అందుచేత మనకి ఈ గౌతమి నదికి మహాపుష్కరం, అంత్యపుష్కరం 2 కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రతి 12 సంవత్సరాలకి కూడా ఆ గంగా 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 అని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చది. ఎంత దూరం యోజనానాం సతైర్పై, ఎన్ని యోజనాల దూరం నుంచి పిలిచినప్పటికీ కూడా ఆ యొక్క పవిత్రత చేత అతడు విష్ణులోకానికి పెడతాడు అని చెప్పబడుతోంది. పుష్కర కాలంలో పితృకర్మలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. గోదావరి నదిలో స్నానమాచరించి పితృకర్మలు చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగచేస్తారని భావన. పుష్కరాల సమయంలో చేసిన స్నాన, దాన, పితృకర్మలు వంటి వాటికి విశేష ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గంగలో చేసినట్లయితే ఒకంత ఫలితం, అలాగే గోదావరిలో చేసినట్లయితే గౌతమ్యాం త్రతయం వరం అన్నారు. 3 ఫలితం కలుగుతుందండి. ఏ విధంగా అంటే పితృకార్యాలు చేసినా, అలాగే దానాలు చేసినా, స్నానం చేసినా సరే దానికి అధిక ఫలం లభిస్తుందని చెప్పి పూర్వం నుంచి కూడా ఈ యొక్క గోదావరి నదికి సంబంధించిన పుష్కరాల గురించి చెప్పబడింది. అదే సమయంలో ఇక్కడ తీర్థవిధి అంటే మన జ్ఞాతులందరికీ కూడా, అయిన వాళ్ళందరికీ కూడా మంచి లోకాలు, ఉత్తమ గతులు కూడా కలగాలని చెప్పి సందర్భంలో ఇక్కడ తీర్థవిధి చేస్తూ ఉంటారండి. గోదావరి అంత్య పుష్కరాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. పురాణాలు, పండితులు చెబుతున్న ఫలాలు దక్కాలని గోదారమ్మను వేడుకుంటున్నారు.